I'm going to talk about legitimacy under Section 112 of Indian Evidence Act 1872. Comparison between Mohammedan law and Section 112 of Evidence Act regarding legitimacy. According to the rules of Mohammedan law, a child is born within less than 6 months after marriage is legitimate. But under Section 112 of Evidence Act, a child is born even after a day of marriage is legitimate unless the parents has no access to each other at any time at which it could have been gotten. సో మొహమ్మదీయన్ లాలో ఒక చిల్డ్రన్ కనుక 6 months కన్నా తక్కువ కనుక పుడితే వాడు లెజిటిమేట్ చైల్డ్ కాదు. కానీ 112 సెక్షన్ లో ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం పెళ్ళైన ఒక్కరోజు తర్వాత కనుక పిల్లాడు పుట్టినా సరే వాడు లెజిటిమేట్ చైల్డే అంటిల్ అన్లెస్ వాళ్ళిద్దరికి పెళ్లి కాక ముందు కలుసుకోవడానికి యాక్సెస్ లేనప్పుడు. Child born after 6 months from the date of marriage but within 280 days of termination of the marriage is legitimate under either system subject to lien in one case and proof of non-access to the other. So ఎవరైతే చిల్డ్రన్ 6 months from the date of the marriage అంటే 6 months తర్వాత కానీ లేదా 280 days of termination of the మ్యారేజ్ టర్మినేట్ అయిపోయిన 280 days లోపల కనుక పుడితే వాడు లెజిటిమేట్. ముస్లిం లాలో అయితే లియాన్ అంటే ఇద్దరు వైపు నుంచి యాక్సెప్టెన్స్ ఉండాలి, మ్యూచువల్ యాక్సెప్టెన్స్. అండ్ 112 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అయితే ప్రూఫ్ ఆఫ్ నో యాక్సెస్ టు ఈచ్ అదర్ కనుక ఉంటే తప్ప వాడు లెజిటిమేట్ చైల్డ్ అవుతాడు. సో చైల్డ్ బార్న్ ఆఫ్టర్ 280 days తర్వాత నుంచి 2 ఏళ్ల లోపు ఆఫ్టర్ డివోర్స్ కానీ డెత్ కానీ హస్బెండ్ కనుక అయితే వాడు లెజిటిమేట్ ఆఫ్ స్ప్రింగ్. అకార్డింగ్ టు హనీఫీ లా, నో ప్రిజంప్షన్ విల్ అరైజ్ అండర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో హనీఫీ లా మాత్రమే దీనికి యాక్సెప్టెన్స్ చేస్తుంది. ఇంకా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చాలా కామెడీగా తీసుకుంటుంది. ఎందుకంటే 280 రోజుల తర్వాత భర్త చనిపోయిన తర్వాత పిల్లాడు పుట్టడం అనేది చాలా వెర్రిగా ఉంటుంది కాబట్టి. సో దట్ ఈస్ లెజిటిమసీ అండర్ సెక్షన్ 112 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వర్సెస్ మొహమ్మదీయన్ లా.